హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతున్న మూన్ వాక్ అనే మూవీ ఎలా ఉందో ఇవాళ డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు గాయస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మలయాళంలో తెరకెక్కిన మూన్ వాక్ అనే మూవీ జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ తెలుగు వర్షన్ కూడా అవైలబుల్గా ఉంది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ కథ 1980 బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. ఈ కథలో జాక్, సిబు, వరుణ్, షాజీ, సుదీప్ అండ్ అరుణ్ అనే కుర్రాలు ఒకే కాలేజీలో చదువుతూ ఉంటారు. వారికి మైకేల్ జాక్సన్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. దీంతో వాళ్ళంతా గ్రూప్గా ఫామ్ అయ్యి ఆ గ్రూప్కి మూన్ వాకర్స్ అని పేరు పెట్టుకుంటారు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు, కాలేజీ వాళ్ళు ఆ డ్యాన్స్ చేసేందుకు అసలు ఇష్టపడరు. దీంతో ఆ కుర్రాళ్ళు ఈ సిచ్యువేషన్స్ అన్నీ దాటుకుని ఆ డ్యాన్స్ ఎలా నేర్చుకున్నారు, మూన్ వాకర్స్ అనే తమ గ్రూప్ పేరుకి వాళ్ళు ఎలాంటి న్యాయం చేశారు అనేది తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా పాజిటివ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 1980స్లో వచ్చిన ఈ స్టోరీకి మంచి సినిమాటోగ్రఫీ అందించారు. ఆ టైంలో వచ్చిన ఈ స్టోరీకి కలర్ కరెక్షన్ చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. అప్పటి రోజుల్లో యూత్ ఎలా ఉండేవారు, వారిపై ఎలాంటి ప్రభావాలు ఉండేవి, వాటిని యూత్ ఎంత సీరియస్గా తీసుకునేవారు అనే పాయింట్ని చాలా చక్కగా చూపించారు. ఈ సినిమాలో మ్యూజిక్ కూడా రెట్రో ఫీల్ని తీసుకొస్తుంది. ఇంకా ఫ్యామిలీ ఎమోషన్స్, యూత్లో వచ్చే లవ్ సీన్స్ ఇవన్నీ చాలా బాగా చూపించారు. ఈ సినిమాలో వచ్చే ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక ఆఖరికి వచ్చే క్లైమాక్స్లో డ్యాన్స్ కాంపిటీషన్ అయితే ఈ సినిమాకి మంచి క్లైమాక్స్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇలాంటి రెట్రో తరహా సినిమాలని తీసుకున్నప్పుడు ప్రేక్షకుల్ని ఎక్కడా బోర్ కొట్టకుండా చూసుకోవాలి. కానీ ఈ సినిమాలో మాత్రం స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటుంది. అది కొంచెం ప్రేక్షకుల్ని ఇబ్బంది పెడుతుంది. ఇంకా ఇట్లాంటి సినిమాల్లో ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ కూడా చాలా పెద్దగా లేకపోవడం ఈ సినిమాకి మరొక మైనస్ అని చెప్పాలి. స్టోరీలోకి వెళ్ళే తీరు కూడా చాలా రొటీన్గా వెళ్తుంది. ప్రేక్షకుల్లో ఎలాంటి ఫ్రెష్నెస్ లేని కథతో దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించడం ఒక మైనస్ పాయింట్గా నిలుస్తుంది. కొన్ని సాంగ్స్ కూడా ప్రేక్షకులకి అంతగా ఆకట్టుకోవు. క్లైమాక్స్ ఎపిసోడ్ ఇంకొంచెం బాగా రాసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. ఇక ఈ సినిమాని కేవలం యూత్ని దృష్టిలో పెట్టుకుని తీయడంతో ఈ సినిమాకి మిగతా ఆడియన్స్ అంతగా కనెక్ట్ అవ్వరు. డైరెక్టర్ వినోద్ ఈ స్టోరీని ఎంచుకున్న కథ రొటీన్ అయినప్పటికీ స్క్రీన్ ప్లే హ్యాండిల్ చేసిన విధానం బాగుంటే ఇంకా చక్కగా ఉండేది. మంచి ఎంటర్టైనర్గా నిలిచేది. స్క్రీన్ ప్లే స్లోగా ఉండడం వల్ల మనకి చాలా డిస్ట్రాక్షన్స్ అవుతూ ఉంటాయి స్టోరీలో. సినిమాటోగ్రఫీ వర్క్ మాత్రం చాలా ఎక్సలెంట్గా వచ్చింది. సినిమాని అదే నిలబెట్టింది కూడా. ఇక సంగీతం అయితే జస్ట్ ఓకే, ఎడిటింగ్ వర్క్ పర్వాలేదు అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఓకేగా అనిపిస్తాయి. ఓవరాల్గా మూన్ వాక్ అనే చిత్రం యూత్ఫుల్ కంటెంట్తో రావడం వల్ల అన్ని రకాల ప్రేక్షకుల్ని ఈ సినిమాని అలరించలేకపోవచ్చు. కుర్రాళ్ళ పర్ఫార్మెన్స్, డ్యాన్స్ కోసం వారు పడే తపన ప్రేక్షకులు కొంతవరకు ఇంప్రెస్ చేస్తాయి. కొద్దిగా స్లో ప్లేస్ నరేషన్, బోరింగ్ స్క్రీన్ ప్లే, సాగతీసే సీన్స్ ఇలాంటివి సినిమాని డ్యామేజ్ చేశాయి. యూత్ఫుల్ కంటెంట్, మలయాళం మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒకసారి చూసేయచ్చు. మిగతా వాళ్ళు లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని చూస్తే వాళ్ళకి కూడా ఈ సినిమా నచ్చచ్చు. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీరు ఆల్రెడీ ఈ మూవీ చూసినట్టయితే మీకు ఈ మూవీ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది ఇవాళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.